పాము నేను అనుకునే దానికంటే చాలా వేగంగా ఉంది. ఏమో అవుతుందంటే మై గాడ్, అది నేను ఊహించిన దానికన్నా చాలా వేగంగా వెళ్తుంది. సో మనం ఎప్పుడైనా చెట్ల మీద ఎందుకు చూడాలంటారు తెలుసా? ఈ పాముల వల్ల అవి కంటికి కనిపించకుండా చాలా వేగంగా దాడి చేస్తాయి. నేను ఇప్పుడు చూపిస్తాను. అదైతే నా కంటికి అయితే కనిపించింది మళ్ళీనే. సో అది అక్కడే ఉంది. చూడండి ఇది ఎలా చూస్తుందో. ఇవి చెట్ల మీద చాలా వేగంగా మూవ్ అవుతాయి, చాలా వేగంగా దాడి చేయగలవు ఈ పాములు అయితే. అది నా కంటికి కనిపించలేనట్టుగా అది దోకుంది. ఇప్పుడైతే నా కంటికి అయితే కరెక్ట్గా కనిపించింది. చూడండి అది చాలా వేగంగా మూవ్ అవుతుంది. అది ఎంత మూవ్ అవుతుందంటే మై గాడ్, అది మళ్ళీ చెట్టు ఎక్కేసింది. చెప్పాను కదా, అది చెట్టు అయితే చాలా వేగంగా ఎక్కుతుంది. చెప్పలేము, అది నా నెత్తి మీద కూడా ఉండొచ్చు. అసలు అది చెట్టులో కనపడట్లేదు. ఎప్పుడైనా సరే చాలా ప్రమాదం ఎక్కడ ఎదురవుతుందంటే అసలు ఆ చెట్టులో మనకు కనపడదు. చూడండి అది ఎలా లాగుతుందో. చాలా జాగ్రత్తగా ఉండాలి చెట్టులో. అది కంటికి కనిపించుకుంటే అంత వేగంగా లాగుతుంది. చెట్ల మీద చెట్లకి ఎలా దూకుతుంది చూడండి. ఓ మై గాడ్, అది నేను అనుకున్న దానికన్నా వేగంగా చెట్ల వైపు పెట్టి వెళ్తుంది. ఇదిగో ఇదిగో నా కళ్ళ ముందు ఉంది. మై గాడ్, చెట్టు మీద జస్ట్ మిస్, నెత్తి మీద పడిన పాము. ఇప్పుడు అది నా కళ్ళ ముందే ఉంది కానీ నాకు కనిపించట్లేదు. అదైతే నాకు కళ్ళ ముందే కంది కానీ అది నేను కనిపెట్టలేను. నేనైతే కొంచెం భయంతో అయితే ఉన్నాను. చెప్పలేము, నా నెత్తి మీద కూడా చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అది సడన్గా ఎక్కడ దూకుతుంది అనేది మనమైతే చెప్పలేము. నేను అనుకోకుండా 2 సార్లు అయితే నా ముందర ఉంది కానీ నేను చూసుకోలేకపోయాను. ఇప్పుడు అది కిందకైతే వస్తుంది కానీ అయితే అది నాకు కనపడడం లేదు. ఈ చెట్టు మీద జస్ట్ ఇక్కడే ఇలాగ ఇక్కడే ఉంది చెట్టు మీద, కానీ నా కంటికి చూసుకోలేకపోయాను. అందుకే చెప్తారు పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని. సో మీకు చూపించడం కోసమే కొంచెం నేను ఇంత రిస్క్ చేసి అయితే ఆ పాముని అయితే వెతికి నేనైతే వీడియో తీశాను. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా చెట్టులోకి వెళ్తామని చెట్టు మీద అయితే పక్కా చూసుకోండి. ఇలాంటి పాములు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా వేగంగా దాడి చేస్తాయి, ప్రాణాలకు చాలా ప్రమాదకరం. సో ఇప్పుడైతే ఆ పాము ఎక్కడ కూడా ఉందో కూడా నేను వెతుకుతున్నాను కానీ అది నా కళ్ళ ముందు నుంచి అయితే అది వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాటికి ఆహ్వానం చేయకపోతే మనల్ని ఏమనవు, కానీ ఇది చాలా దూకుడుగా ఉంది ఈ పాము అయితే. నేనైతే మొత్తం చూశాను కానీ ఆ పాము అయితే ఎక్కడ కనబడలేదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యో లేదో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.